భూమిపై శాంతి కనుమరుగైంది. శత్రువులు తుఫానులా విరుచుకుపడుతున్నారు. వయోనిక్స్ ధ్వనిని తన ఇష్టానికి వంచాడు. హల్క్ తన కోపాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. మరియు సూపర్ మ్యాన్ కొడౌల్ భయం కూడా ఎదుర్కోవడానికి ధైర్యం చేయని భయం. నాయకులకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. మరియు శత్రువు సరైన సమయంలో దెబ్బకొట్టాడు. వారు విడివిడిగా పోరాడారు. మరియు వారు పడిపోయారు. అతడే ఎనిమిస్ నేత. సౌండ్, పవర్, వైబ్రేషన్ అన్నీ మింగేసే మృగం. కలిసి వారు నిలబడతారు మరియు శత్రువు కూలిపోతాడు. వారు తమ విభేదాలను పక్కన పెట్టారు మరియు ఒకటయ్యారు. ధ్వని, శక్తి మరియు కాంతి ఏకమై మృగాన్ని దహించాయి. వాళ్ళు వెళ్ళిపోయారు శాంతి కోసం. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్లపై అన్ని వైపుల నుంచి దాడి జరిగింది. ఇంకా ప్రతి సెకను ప్రమాదకరంగా మారింది. అతను ధ్వనిని ఆయుధంగా మార్చుకున్నాడు మరియు విధ్వంసక శక్తిగా రూపాంతరం చెందాడు. వయోనిక్స్ వాళ్ళు అతని శరీరాన్ని గుడ్డలా నలిపేశారు. కానీ హల్క్ ఉగ్ర రూపం ఊపిరి బిగపట్టినంత వేగంగా తిరిగొచ్చింది. అభేద్యమైన ధ్వనిని కూడా పగలగొట్టగల బలంతో అదే సూపర్ మ్యాన్. ధ్వని మరియు బలం ఒక భయంకరమైన పంచ్గా మిళితమయ్యాయి మరియు ఆ క్షణం ఇతిహాసంగా మారింది. కాలమే కుప్పకూలింది. శబ్దం దాన్ని ముక్కలు చేసింది. అట్నుంచి సముద్రమంత బలవంతుడు. కాని కలిసి వాళ్ళు ఒక ఉగ్రమైన తుఫాను. వారు మృగాన్ని సూర్యుని నడిబొడ్డున ప్రయోగించారు. వీరే మన ప్రపంచానికి సంరక్షకులు.